సంవత్సరంలో ఒకే ఒక్క రోజు చేసిన పుణ్యము, చేసిన దానం, చేసిన పూజ అక్షయంగా అంటే ఎప్పటికీ తగ్గకుండా ఫలించే రోజు అదే వైశాఖ పౌర్ణమి. ఈ రోజున మీరు చేసే ఒక్క చిన్న పని కూడా మీ జీవితాన్ని మార్చగలదు. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత డివోషనల్ ఛానల్కి స్వాగతం. మనందరిపై ఆ లక్ష్మీ నారాయణుల అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి. వీడియోని అందరూ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియోని మరికొందరు చూడగలుగుతారు. అలాగే మీరు వీడియోని లైక్ చేయడం వలన మంచి మంచి వీడియోస్ ఇంకా చేయాలని అనే ఇంట్రెస్ట్ నాకు కలుగుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్దాం రండి. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అంటారు. ఈ రోజున చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశిస్తాడు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక సూటి రేఖలు ఉంటాయి. అందుకే ఈ రోజున శక్తి ఎక్కువగా ఉంటుంది అని శాస్త్రాలు చెబుతాయి. ఈ రోజున మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. పూజలు, దానాలు ఎక్కువ ఫలితం ఇస్తాయి. ఈ రోజే గౌతమ బుద్ధుడు జన్మించాడు, జ్ఞానం పొందాడు, నిర్వాణం పొందాడు. అందుకే ఈ రోజుని బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు. అలాగే ఈ రోజున ధర్మం పాటిస్తే జీవితంలో స్థిరత్వం వస్తుంది. ధర్మదేవత ఆశీర్వాదం ఉంటుంది. అంతేకాదు చంద్రుడు శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున చంద్రుడు మనస్సుకు కారకుడు. అందుకే ఈ రోజున చేసే ప్రార్థనలు మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం ఇస్తాయి. అయితే ఇంతటి పవిత్రమైన వైశాఖ పౌర్ణమి రోజున ఎవరిని పూజించాలి అండి అంటే ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, చంద్రుడు, గంగాదేవి. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి. అందుకే ఈ రోజున చాలా ప్రాంతాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తారు. ఈ రోజున చాలా మంది విష్ణుమూర్తిని కూర్మావతారంలో పూజిస్తారు. అయితే ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేస్తే చంద్రుడికి కూడా పూజ చేయాలా అండి అని అంటే చేయాలండి. ఎందుకంటే లక్ష్మీదేవి అంటే సంపద, చంద్రుడు అంటే మనస్సు, శాంతి. అందుకే ఈ రెండు కలిస్తేనే సంపద నిలుస్తుంది. చంద్రుడి పూజ చేయలేకపోతే లక్ష్మీదేవిని పూజించిన తరువాత చంద్రుడు రాగానే చంద్ర దర్శనం చేసుకొని నమస్కారం చేసుకోండి, సరిపోతుంది. పూజా విధానం: సూర్యోదయం ముందే లేవాలి, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి, ఇంటి ముందు ముగ్గు వేయాలి, పూజా స్థలం సిద్ధం చేయాలి. ఒక చిన్న పీటపై లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం లేదా లక్ష్మీదేవి, విష్ణుమూర్తి కలిసి ఉన్న ఫోటో పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించాలి. దీపారాధన వెలిగించాలి. ఈ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. లేదు అనుకుంటే నువ్వుల నూనెతో కూడా చేయవచ్చు. అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. ఈ మంత్రం జపించాలి: ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం నమో నారాయణాయ అని 108 సార్లు జపించండి. తరువాత చంద్ర పూజ చేయాలి. చంద్రుడు కనిపించిన తరువాత పాలు లేదా నీరు పాత్రలో పెట్టి చంద్రుడికి చూపించాలి. అర్ఘ్యం ఇవ్వాలి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనే మంత్రం చెప్తూ అర్ఘ్యం ఇవ్వాలి. ఈ వైశాఖ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనదండి. ఒక చిన్న పరిహారం చేసినా కూడా అది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు డబ్బులు రావడానికి పరిహారం అయితే నేను చెప్తాను. ఈ విధంగా పాటించి చూడండి, మీరే మార్పు గమనిస్తారు. ధనం రావాలంటే ఇవి చాలా మందికి తెలియని కానీ శాస్త్రంలో చెప్పినవి. ఇవి పాలు దానం చేయండి. ఈ రోజున పాలు దానం చేయడం వలన చాలా మంచిది. పేదవారికి పాలు ఇవ్వండి. ఇది లక్ష్మి కటాక్షం తెస్తుంది. పాలు దానం చేయడం అంటే చాలా మంది చేయడానికి ఇష్టపడరు. అంటే లక్ష్మీదేవితో పోలుస్తారు కదా, అలా అనుకునేవారు అన్నదానం చేయండి. కనీసం ఒకరికైనా భోజనం పెట్టండి. చాలా చాలా మంచిది. అక్షయమైన పుణ్యం లభిస్తుంది. ఒక చిన్న పరిహారం చెప్తానని చెప్పాను కదా, ఆ పరిహారం ఏంటంటే ఒక నాణ్యం తీసుకొని లక్ష్మీదేవి దగ్గర ఉంచండి. మీరు ఉదయం లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు పూజలో ఆ కాయిన్ ఉంచండి. లక్ష్మీదేవికి సమర్పించేవండి. ఆ కాయిన్కి కూడా సమర్పిస్తూ పూజ చేయండి. ఆ కాయిన్ని రాత్రి పూజ అయిపోయిన తరువాత రాత్రి పర్సులో పెట్టుకోండి లేదా డబ్బు దాచే స్థలంలో ఎక్కడైనా పెట్టుకోండి. ఇది సంపద నిలబడడానికి ఒక సంకేతం. విశ్వాసంపై ఆధారపడిన ఆచారం అండి. నమ్మకంతో పాటించాలి. ఒకసారి చేసి చూడండి, మార్పు గమనిస్తారు. ఇది చాలా చిన్న పరిహారం లాగా అనిపిస్తుంది, కానీ ఈ వైశాఖ మాసంలో ఒక చిన్న పని చేసినా కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. అందులోనూ ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఒక చిన్న పరిహారం చేసినా కూడా
ధనం రావడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. ఒకసారి చేసి చూడండి, మీరే మార్పు గమనిస్తారు. ఒక నెల తర్వాత మీరే మళ్ళీ వచ్చి కామెంట్లు చెప్పండి. ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనదండి. మళ్ళీ చెప్తున్నాను, దీనిని పూర్తి విశ్వాసంతో చేయాలి, నమ్మకంతో చేయాలండి. అప్పుడే దీనికి ఎక్కువ శక్తి ఉంటుంది. సరే, ఇక రెమెడీ తెలుసుకున్నారు కదా, ఒకసారి పాటించి చూడండి. అలాగే వైశాఖ పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర దీపారాధన చేయండి. ఈ రోజున చేయకూడని పనుల విషయానికి వస్తే కోపం పడకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఎవరికి నష్టం చేయకూడదు. ఈ రోజున మాంసాహారం తినకూడదండి. ఒక ముఖ్యమైన గమనిక, ఈ రోజున మీరు చేసే పనులు మనస్ఫూర్తిగా ఉంటేనే ఫలితం ఉంటుంది. అలా కాకుండా భయం లేదా లోభంతో చేస్తే ఫలితం తగ్గుతుంది. ఈ ఒక విషయం గుర్తుంచుకోండి, వైశాఖ పౌర్ణమి ఒక సాధారణ రోజు కాదు. మీ జీవితంలో సంపద, శాంతి, ఆనందం ఇప్పటికీ తగ్గకుండా ఉండేలా చేసే పవిత్రమైన రోజు. ఈ రోజున మీరు చేసే చిన్న పూజ, చిన్న దానం మీ భవిష్యత్తును మార్చగలదు. మొత్తంగా ఈ రోజున ఉదయం స్నానం, విష్ణుమూర్తి లక్ష్మీదేవి పూజ, రాత్రి చంద్ర పూజ, దానం తప్పనిసరి. శాంతి, ధర్మం పాటించాలి. లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందా, యూస్ఫుల్ అయిందా? ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. పూజ వివరాలు, పండుగ విశేషాలు అన్నీ ముందుగానే తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.